సో ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2019 అనేది 1086 జాబ్స్ బిఎస్ఎఫ్ జాబ్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి బిఎస్ఎఫ్ వేకెన్సీస్ 2019కి అప్లై చేసుకునే వాళ్ళకి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. సో ఫ్రమ్ 25th January 2019 నుంచి 23rd February 2019 లాస్ట్ డేట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ వేకెన్సీస్ అనేటివి నేను ఇప్పుడు డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మార్చడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి మీ మొబైల్లో పొందగలుగుతారు. సో ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2019 బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ చేస్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ మేము చెప్తాను చూడు, లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేశారు. సో కానిస్టేబుల్స్ కాడికి వచ్చేసరికి బిఎస్ఎఫ్లో కానిస్టేబుల్స్కి 1763 పోస్టులు అనేటివి బిఎస్ఎఫ్లో రిక్రూట్ చేయడం జరిగింది. సో 23rd February లాస్ట్ డేట్ వచ్చేసరికి 23rd February 2019. సో వీళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా టైం ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్స్కి వచ్చేసరికి మేలు 63, బిఎస్ఎఫ్ భారతి 2019 రిక్రూట్మెంట్ 6th February 2019. ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళు కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ బిఎన్సి 11 గ్రూప్ బి అండ్ సిలో 114 పోస్టులు ఉన్న బిఎస్ఎఫ్ జాబ్స్ నోట్స్. సో ఇవి ఇంకా అప్డేట్ అనేవి ఇంకా వాళ్ళు లాస్ట్ డేట్ మెన్షన్ చేయలేదు. సో సబ్ ఇన్స్పెక్టర్ జీడీకి 224, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ సబ్ ఇన్స్పెక్టర్కి. సో వాళ్ళు ఇవి ఇంకా వాళ్ళు చెప్పలేదు కాబట్టి సో నేను ఇప్పుడు మీకు వాళ్ళు డేట్ ఇచ్చిన వరకే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కింద మీరు చూసినట్లయితే చూడండి, బిఎస్ఎఫ్ జాబ్స్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్వి. సో ఇక్కడ మీకు నేను డైరెక్ట్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2019 నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 1763 పోస్టులు అనేవి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్ ఇది. జాబ్ లొకేషన్ వచ్చేసరికి న్యూఢిల్లీ. అలాగే మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.bsf.nic.in. సో ఇక్కడ నేను మీకు బిఎస్ఎఫ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా చూపిస్తాను చూడండి. సో బిఎస్ఎఫ్ అఫీషియల్ అంటే నోటిఫికేషన్ వచ్చింది 25 January 2019. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ కూడా 25th January 2019. లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 23rd February 2019 ఫ్రెండ్. సో ఇక్కడ వచ్చేసరికి బిఎస్ఎఫ్ వేకెన్సీస్ అంటే ఏవే పోస్టులకి ఎంతమంది వేకెన్సీస్ ఉన్నాయంటే నేను లిస్ట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేమ్ ఆఫ్ ద బిఎస్ఎఫ్ వేకెన్సీ 2019, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేది, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. కానిస్టేబుల్ 1763 మంది ఉన్నారు, టోటల్ కూడా 1763. అలాగే బిఎస్ఎఫ్ భారతీయ వేకెన్సీ డీటెయిల్స్. సో నేమ్ ఆఫ్ ద డిస్ప్లేన్, అలాగే నెంబర్ ఆఫ్ ద వేకెన్సీస్. సో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇవి. సో ఇప్పుడు సిటీ కాంబ్లర్ వచ్చేసరికి 32 పోస్టులు మేల్కి ఉన్నాయి. అలాగే సిటీ టైలర్కి వచ్చేసరికి 36 పోస్టులు ఉన్నాయి. సిటీ కార్పెంటర్కి వచ్చేసరికి 13 పోస్టులు. సిటీ కుక్ వచ్చేసరికి 561 పోస్టులు. సిటీ డబ్ల్యూసి వచ్చేసరికి 320 పోస్టులు. సిటీ డబ్ల్యూఎంకి వచ్చేసరికి 253 పోస్టులు. సిటీ బార్బర్కి వచ్చేసరికి 146 పోస్టులు. సిటీ స్వీపర్కి వచ్చేసరికి 389 పోస్టులు. సిటీ వెయిటర్కి వచ్చేసరికి 9 పోస్టులు. సిటీ పెయింటర్కి వచ్చేసరికి 1 పోస్టు. సిటీ డ్రగ్స్ట్ మ్యాన్కి వచ్చేసరికి 1 పోస్ట్. టోటల్ వచ్చేసరికి 1761 పోస్టులు. అలాగే ఇప్పుడు దాకా మనము అంటే మగవాళ్ళ గురించి అంటే మేల్కి ఉన్న జాబ్స్ గురించి మనం చూసుకున్నాం. ఇప్పుడు వచ్చి ఫీమేల్స్కి వచ్చేసరికి సిటీ టైలర్ అనేవి 2 అంటే ఫీమేల్స్కి ఓన్లీ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే సిటీ టైలర్ ఓన్లీ 2. సో టోటల్ వేకెన్సీ ఇక్కడ వచ్చేసి 1761. సో ఇప్పుడు ఈ 2 కూడా యాడ్ చేసుకుని చూసినట్లయితే 1763 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2019 ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 2019 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కడుపు వచ్చేసరికి కానిస్టేబుల్స్కి వచ్చేసరికి అంటే 10th క్లాస్ కానీ డిప్లొమా కానీ వాళ్ళు ఏదన్నా స్టేట్ అంటే ఏ స్టేట్ నుంచి అయినా వాళ్ళు స్టేట్ బోర్డ్ నుంచి క్వాలిఫై అయ్యి ఉండాలి ఖచ్చితంగా. సో మస్ట్ హ్యావ్ డోన్ 1 year certification course from the Industrial Vocational Training Institute. సో మస్ట్ హ్యావ్ 0 to 2 years relevant experience. సో మీకు 10th క్లాసు అలాగే డిప్లొమా చదువుకుంటే చాలు ఫ్రెండ్స్. ఈ రిమైనింగ్ అనేవి అంతగా పట్టించుకోరు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు మధ్యలో ఉంటారు కదా. 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు సో ఈ బోర్డులు అనేవాళ్ళు మీరు చేరొచ్చు. అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక వచ్చేసరికి బిఎస్ఎఫ్ వేకెన్సీస్కి 2019 సెలక్షన్ ప్రాసెస్లో సో క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ 1763 కానిస్టేబుల్స్కి. సో రిటర్న్ టెస్ట్, అలాగే ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కన్ఫామ్గా ఈ 3 అనేవి ఉంటాయి. రిటర్న్ టెస్ట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, అలాగే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి శాలరీ వచ్చేసరికి మీకు అంటే 21,700 నుంచి 69,000
100 దాకా మీకు అనేది పర్ మంత్ ఉంటుంది. ఇది శాలరీ ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ సో వేకెన్సీ యొక్క శాలరీ 21,700 నుంచి 69,100 దాకా మీకు పర్ మంత్ అనేది శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాగే మీకు బిఎస్ఎఫ్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు మీకు అనేది మీకు ఆల్రెడీ అక్కడ కింద మెన్షన్ చేసేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి ఇది వచ్చేసి ఈ విధంగా, అంటే ఇక్కడ మీకు స్టెప్స్ అనేటివి, ఈ స్టెప్స్ చూసుకోవడం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా మీకు ఎవరైనా ఈ నోటిఫికేషన్ మీరు అంటే బిఎస్ఎఫ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2019, సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, అలాగే కానిస్టేబుల్ జీడీ మెయిల్ ఫ్రెండ్స్. ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 63 పోస్టులు ఉన్నాయి. పైన మీకు చెప్పాను కదా జీడీ మెయిల్ అనేది 63 పోస్టెస్ అనేటివి. సో ఇవి ఇక్కడ మేము గ్రాడ్యుయేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది కూడా. సో న్యూఢిల్లీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.bsf.nic.in. సో ఇవి వచ్చేసి బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జీడీ మెయిల్ రిక్రూట్మెంట్ 2019-20. సో బిఎస్ఎఫ్ నోటిఫికేషన్ అనేది 19 డిసెంబర్ 2018 రిలీజ్ అయింది. 9th డిసెంబర్ సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 6th ఫిబ్రవరి 2019 ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి బిఎస్ఎఫ్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు పూర్తిగా చూద్దాము. నేమ్ ఆఫ్ ద పోస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బిఎస్ఎఫ్ వేకెన్సీ, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో కానిస్టేబుల్ ఫర్ జీడీ సో మెయిల్ వచ్చేసరికి 63 పోస్టులు ఉన్నాయి, టోటల్ 63. సో అలాగే బిఎస్ఎఫ్ భారతి 2019 వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి సో నేమ్ ఆఫ్ ద డిసిప్లిన్, అలాగే నెంబర్ ఆఫ్ ద వేకెన్సీస్. సో ఆర్చరీకి వచ్చేసి 2 పోస్టులు, ఎక్వాటిక్ 5 పోస్టులు, అథ్లెటిక్స్కి వచ్చేసరికి 6 పోస్టులు, బాస్కెట్ బాల్కి 3 పోస్టులు, బాక్సింగ్ వచ్చి 3 పోస్టులు, ఫుట్బాల్కి 3 పోస్టులు, ఇంకా జిమ్నాస్టిక్స్ 2, హ్యాండ్ బాల్కి 2, హాకీకి 2, అలాగే జూడోకి 2, కబడ్డీకి 4, ఖోఖోకి 3. సో దీనికి వచ్చేసరికి 4 పోస్టులు, స్టాండ్ షోకి 8 పోస్టులు, వాలీబాల్కి 4, వాటర్ స్పోర్ట్స్కి 2, వెయిట్ లిఫ్టింగ్కి వచ్చేసరికి 4 పోస్టులు, బ్రెజిలింగ్కి వచ్చేసరికి 4 పోస్టులు, టోటల్ 63 పోస్టులు అనేటువంటి జరిగింది. సో బిఎస్ఎఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా చూద్దాం. 10th క్లాస్ మీరు పాస్ అయి ఉంటే చాలు, 10th క్లాస్ ఆర్ మెట్రికులేషన్ అనేది. సో 10th క్లాస్ అన్నారు మెట్రికులేషన్ అన్న ఒక్క స్టేట్లో ఒక్క విధంగా అనేది ఆ విధంగా పిలుస్తూ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో, అంటే ఈ సంవత్సరాల ఏజ్ అనేది మీరు ఉంటే దీనికి మీరు అర్హులు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్షన్స్ అనేది మీకు మెన్షన్ చేయలేదు. అలాగే ఇక్కడ వచ్చేసరికి బేసిస్ ఆఫ్ 2019 సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ 2 మీరు క్వాలిఫై అయిపోతే చాలు. సో 63 పోస్టెస్ అనేవి ఉన్నాయి. సో మీకు బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జీడీ మెయిల్ వేకెన్సీ శాలరీ వచ్చేసరికి పర్ మంత్ మీకు 21,700 దాకా శాలరీ అనేది ఉంటుంది. సో మీకు ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ వచ్చే కొంది మీకు పెంచుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు బిఎస్ఎఫ్ జాబ్స్ 2019 బిఎస్ఎఫ్ జాబ్స్ 2019 ఆఫ్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు ఆఫ్లైన్ది. సో మీకు అంటే మీరు వెబ్సైట్ అనేది మీకు 6th ఫిబ్రవరి లాస్ట్ డేట్ యారికి మీకు ఆన్లైన్లో మీకు చూస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క అఫీషియల్ ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అంటే బిఎస్ఎఫ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే బిఎస్ఎఫ్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారా మీరు నా వీడియో యొక్క మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు లాస్ట్ దాకా ఈ వీడియోని చూసినట్లు అయితే మాత్రమే మీకు పూర్తిగా దీని గురించి అర్థమవుతుంది.